ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజాబలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతుంది. గుంటూరు మిత్రాసనం గురజాల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు బొడ్డపాటి గురవారెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లు, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా హర్షవర్ధన్ రెడ్డి శశి కుటుంబంలో సంతానం కలగాలని మరియు బి రాజశేఖర్ రెడ్డి, బి చంద్రశేఖర్ రెడ్డి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా బి వెంకటరత్నం, పి నిర్మలదేవి, హర్షవర్ధన్ రెడ్డి, అనూషారెడ్డి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. శ్రీమతి కె లలిత సమాధానమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా జ్యోత్స్న, సుధాకర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి నిమిత్తం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఇతరులను ఏ విధముగా చూసినా మనల్ని మాత్రం ఇతరులు మంచిగా చూడాలని మనిషి ఆరాటపడతాడు. అందుకే ప్రభువు ఈనాటి సువార్తలో నీవు ఇతరులను ఏ కొలతతో కొలుస్తావో నీవు కూడా అదే కొలతతో కొలవబడతావు, నీవు ఇతరులను ఏ దృష్టితో చూస్తావో నీవు కూడా అదే దృష్టితో చూడబడతావు అని ప్రభువు నీవు ఎక్కువగా ఇచ్చినట్లయితే ఎక్కువగా కూడా నీవు పొందుతావు అని ఈరోజు మనకు తెలియపరుస్తున్నారు. కానీ అనేక సార్లు మనం ఇతరులకు ఇవ్వకుండా మనం పొందాలని, ఇతరులను మనం దీవించకుండా
మనము దీవించబడాలని, ఇతరులను ఆశీర్వదించకుండా మనం ఆశీర్వాదాలను పొందాలని తాహతపడుతూ ఉంటాం. అటువంటి సందర్భాలను తలచుకొని ఆ కరుణామయుని యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము మా శరీరముతో పుణ్యక్రియలు చేపట్టి ఆధ్యాత్మికమైన స్వస్థతను పొందవలెనని హితోపదేశమును చేసితివి. ఈ మా తపోకాలపు ప్రయత్నములు ఫలించి మేము ప్రతి పాపపు క్రియను విస్మరించి నీ ప్రేమాజ్ఞల ప్రకారము జీవించుటకు ఆత్మబలమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితెమి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. నేను నా ప్రభు అయిన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిమి. ప్రభువైన దేవా, నీవు మహిమాత్ముడవు, నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనమును పాటింతువు, నిన్ను ప్రేమించు వారిని దయతో చూచెదవు, నీ ఆజ్ఞలను నెరవేర్చెదవు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాసనములను పాటింపక వాని నుండి వైదొలిగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతో, మా పూర్వులతో, మా జాతి అంతటితో మాటలాడిరి. కాని మేము వారి పలుకులను పాటింపమైతిమి. ప్రభు, నీవెల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు. కాని మేము మాత్రం ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదియాలోను యెరూషలేమున వసించు వారికిని నీకు ద్రోహము చేసినందున నీవు దూరదేశములకు దగ్గర దేశములకు చెల్లాచెదురు చేసిన వారికిని ఈ అవమానమే చెల్లును. ప్రభు, మా రాజులు, పాలకులు, పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరగబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి. మా ప్రభు అయిన దేవా, నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలనని కోరితివి. కాని మేము నీ మాట విననైతిమి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా, మీరు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. శిక్షింపకము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము.
జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీన స్థితికి దిగజారిపోయితిమి. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా నీవు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. మమ్ము శిక్షింపకము. మాకు రక్షకుడవైన దేవా, నీ నామకీర్తి కొరకు నీవు మాకు సహాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము, మా పాపములు మన్నింపుము. అందరూ ప్రభు, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా నీవు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. మమ్ము శిక్షింపకము. పరులకు వెలుగును ప్రసాదించు, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. పరులకు వెలుగును ప్రసాదించు, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. కోపము ఉన్న చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. కోపము ఉన్న చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. ద్వేషము ఉన్న చోటెల్లా, ద్వేషము ఉన్న చోటెల్లా నీదు ప్రేమను స్థాపింప నేర్పించు. ప్రేమను స్థాపింప నేర్పించు. శరణము 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 యేసా, శరణము 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 యేసా. శరణము 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 క్రీస్తా, శరణము 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 క్రీస్తా. పరులకు వెలుగును ప్రసాదించు, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్త 6వ అధ్యాయము వచనములు 36 నుండి 38 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త అధ్యాయం 6 వచనములు 36 నుండి 38 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండుడు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు.
పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడును. పరులకు మీరు ఒసగుడు, మీకును ఒసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ప్రధానముగా 2 అంశాలు ధ్యానించమని ఈనాటి సువార్త మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. మొట్టమొదటిగా, పరులను గురించి మీరు తీర్పు తీర్చకుడు, పరులను ఖండింపకుడు, అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు, మీ గురించి ఖండింపబడదు అని మొట్టమొదటిగా మనం ధ్యానం చేస్తున్నాం. ఒకానొక విలేకరి మానసిక రోగులు ఉండేటటువంటి చికిత్సాలయం వద్దకు వెళ్ళి అక్కడున్నటువంటి సూపరింటెండెంట్ని ఈ విధముగా ప్రశ్నించాడు. అయ్యా, ఈ మానసిక రోగులు సాధారణ స్థితికి వచ్చారు అని మీరు ఏ విధముగా పరీక్ష చేస్తారు? వీరికి మానసిక జబ్బు తగ్గింది, ఇక సాధారణ స్థితిలో ఉన్నారు అని మీకే విధముగా తెలుస్తుంది? ఏ పరీక్ష పెడతారు వీళ్ళు సాధారణ స్థితిలో ఉన్నారా లేదా అని తెలుసుకోవటం కోసం అని ఈ విలేకరి ఈ మానసిక రోగుల గురించి అక్కడున్నటువంటి అధికారిని అడిగాడట. అప్పుడు అధికారి చెప్పాడు, మేము వీళ్ళకి ప్రతిసారి కూడా పెట్టేటటువంటి పరీక్ష వీరి యొక్క మానసిక స్థితి సరిగా ఉందా లేదా అని సర్టిఫై చేయటానికి మేము పెట్టేటటువంటి పరీక్ష ఏమనగా, ఒక స్నానపు తొట్టిలో నిండుగా నీళ్లు నింపి ఈ తొట్టిని ఖాళీ చేయమని చెప్తాం. ఈ తొట్టిని ఖాళీ చేయమని చెప్పి వాళ్లకు ఒక స్పూన్ ఇస్తాము, రెండవది ఒక కప్పు ఇస్తాము, టీ కప్పు ఖాళీది, మూడవది ఒక బకెట్ ఇస్తాం. వీటిని ఉపయోగించి ఈ స్నానపు తొట్టి నీటిని వీళ్ళు ఖాళీ చేయాలి. ఇదే వాళ్ళకు మేము పెట్టేటటువంటి పరీక్ష అని చెప్పాడు. మరి మానసిక రోగులు మానసిక స్థితి సరిగా ఉన్నట్లయితే ఏం చేస్తారు? దేన్ని ఉపయోగించి ఆ తొట్టిలో నీళ్లను ఖాళీ చేస్తారు? స్పూనా, కప్పా, లేకపోతే బకెటా? బకెట్ అని చెప్పిన వాళ్ళని కూడా చేర్చాలి అక్కడ మెంటల్ హాస్పిటల్లో. ఎందుకంటే తొట్టికి ఉన్నటువంటి మూత ఉంటుంది, దాన్ని తీస్తే నీళ్ళన్నీ పోతాయి. అప్పుడు ఆ విలేకరితో చెప్పాడట, అయ్యా నువ్వు కూడా వచ్చి రేపు జాయిన్గా. ఎందుకంటే ఆ విలేకరు కూడా అదే సమాధానం చెప్పాడు. మానసిక స్థితి బాగున్న వాళ్ళంతా బకెట్తోనే నీళ్లు ఖాళీ చేస్తారట ఆ తొట్టిలోయి. అయితే ఆ తొట్టికి కింద ట్యాప్ ఉంటుంది, ఆ ట్యాప్ మనం వదిలినట్టయితే ఆ తొట్టిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా బయట పోతాయి. మామూలు మనుషులు అది చేస్తారు అని ఆ సూపరింటెండెంట్ సమాధానం ఇచ్చాడట. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనేక మందిని ఇతను సామాన్యుడు కాదు, మానసిక స్థితి బాగోలేదు, లేదా వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని ఇతరుల గురించి మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. కానీ ఈ చిన్న ఉపమానం మనందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, ఏదైతే ఇతరుల గురించి మనం అనుకుంటామో వారు అలాంటి వారు ఇలాంటి వారని, మనం కూడా బహుశా ఆ కోవకు చెందిన వాళ్ళమే అనేక సార్లు అని మనం గ్రహించాలి. అందుకే ప్రభువు అన్ని మతాలలో ఉన్నటువంటి సారాంశం, ఇతరులు నీకు ఏది చేయాలని నీవు ఆశపడతావో అది నీవు ముందు ఇతరులకు చేయి, లేదా ఇతరులు నీకు ఏది చేయకూడదని నీవు కోరుకుంటావో అది నీవు ఎప్పుడూ కూడా ఇతరులకు చేయవద్దు అనేటటువంటి సత్యాన్ని ఈరోజు ప్రభువు మరొక రూపమున మనందరికీ తెలియపరుస్తున్నారు. అందుకే పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గురించి కూడా తీర్పు చేయబడదు. ఇక రెండవ అంశం మనం ధ్యానించేటటువంటిది ఏమనగా, ప్రపంచంలో ప్రజలను మనం 2 రకాలుగా విభజించవచ్చు.
కొంతమంది ఇచ్చేవారు, కొంతమంది పుచ్చుకునేవారు, కొంతమంది తీసుకునేవారు, కొంతమంది ఇచ్చేటటువంటి వారు. మనం చాలాసార్లు అనుకుంటాం, నాకెవరైనా ఏదైనా రోజు ఇస్తూ ఉంటే బాగుండు, నేను ఆనందముగా ఉంటాను అని. కానీ నిజానికి నిజమైనటువంటి ఆనందం ఇచ్చే వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది తీసుకునేటటువంటి వాళ్ళకంటే. పొందేవారి కంటే ఇచ్చేవారే ఎక్కువ ఆనందముగా ఉంటారు అని ఈరోజు సువార్త మనకు తెలియపరుస్తుంది. అందుకే ప్రభు అంటున్నారు, మీరు పరులకు వసగుడు. ఏ విధముగా వసగాలి? కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును. ఇతరులకు మనం ఏ విధముగా ఇస్తామో అదే విధముగా మనము దేవుడు మనకు కూడా ప్రసాదిస్తాడు అని ఈరోజు గ్రహించాలి. అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 9వ అధ్యాయం 6వ వచనములో, నీవు గనక కొద్ది విత్తనాలు నాటినట్లయితే కొద్ది పంటే నీ చేతికి వస్తుంది. మరి నీకు ఎక్కువ పంట చేతికి రావాలి అనగా నీవు ఎక్కువ విత్తనాలను నీవు నాటాలి అని పునీత పౌలు గారు అంటారు. అదే విధముగా నీవు పొందాలన్నా కూడా నీవు ముందు ఇతరులకు ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. కానీ మానవ స్వభావం పొందటములోనే ఆనందం ఉంది అని మనం పొరపాటు పడుతూ ఉంటాం. అందుకే ఎప్పుడు మనకు ఎవరు ఏది ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దానిలో నిజమైనటువంటి ఆనందము లేదు. ఒక బాలుడు గుడికి బయలుదేరాడట ఆదివారం. అయితే ఈ బాలుని యొక్క చిన్న చేతుల్లో 2 చేతుల్లో ఒక్కొక్క చేతిలో ఒక్క 5 రూపాయల నాణెం ఉంది. తల్లిదండ్రులు ఈ బాలునికి గుడికి వెళ్ళమని చెప్పి ఈ 2 చేతుల్లో ఒక్కొక్క చేతిలో ఒక 5 రూపాయల నాణ్యాన్ని పెట్టారు. అయితే ఈ బాలుడు గుడికి బయలుదేరాడు. ఈ 5 రూపాయల నాణ్యాలు దేనికోసం అనగా, ఒక నాణెం గుళ్ళో దేవునికి చందా వేయటానికి, 2వ చేతిలో ఉన్నటువంటి నాణెం తన కోసం. అయితే ఈ బాలుడు గుడికి బయలుదేరాడు. దారిలో పోతూ ఉండగా ఒక చేతిలో ఉన్నటువంటి ఈ 5 రూపాయల నాణెం జారిపడి దొల్లుకుంటూ బురద కాలువలోకి పోతూ ఉంది. అప్పుడు ఆ బాలుడు దాన్ని చూచి అయ్యయ్యో, దేవుడికి ఇవ్వాల్సినటువంటి 5 రూపాయల నాణెం బురదలోకి దారుకుంటూ పోతుందే అని పలికాడట ఆ బాలుడు. అంటే ఏంటనగా, ఏదైతే ఇక మన చేతుల్లో లేదో, ఏదైతే మనకు పనికిరాదో, ఇక ఏదైతే మన శక్తి సామర్థ్యాలలో లేదో అది ఇక దేవునికి ఆపాదించటం, పనికిరాని దాన్ని దేవునికి ఇవ్వటం అనేటటువంటి భావన మనందరిలో కూడా ఉంటుంది. అందుకే భగవంతుణ్ణి మనం చూసినట్లయితే ఆయన మంచి వారిపై చెడ్డవారిపై కూడా తన యొక్క ఆశీర్వాదాలను, తన యొక్క దీవెనలను ఆయన సమానంగా కురిపిస్తున్నాడు అని మనం బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకే ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం? పొందుటకు మనం ఆశపడుతున్నామా, లేదా నిజమైనటువంటి ఆనందం ఇవ్వటములో ఉంది కనుక ఇవ్వటములో ఉన్నటువంటి సంతోషాన్ని మనం గుర్తించి ఇతరులకు అదే విధముగా భగవంతునికి ఇవ్వటం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందటానికి సిద్ధముగా ఉన్నామా అని పరిశీలించుకుందాం. ఆమెన్. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి ఈ బలిపీఠము చెంత అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము ఇతరులకు తీర్పు చేయకుండా, ఇతరులను ఖండించకుండా, ఇతరులను క్షమిస్తూ, తద్వారా నీ ప్రేమను, నీ క్షమాపణను మా జీవితంలో కూడా మేము పొందినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా
దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అనేక మంది ధనవంతులు కానప్పటికీ కూడా మీరు వారికి ఇచ్చినటువంటి వనరులలో ఉదార స్వభావముతో ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లుటకు ఎంతోమంది త్యాగం చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను వారిని వారి కుటుంబాలను హేరాళముగా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క తలంపులను నెరవేర్చండి. శారీరక మానసిక ఆధ్యాత్మిక అనుగ్రహాలతో వారిని నింపండి. ఈ పూజను పెట్టించేటటువంటి వారి తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము పొందేటటువంటి దానికోసం ఎదురు చూసేటటువంటి వారలము కాకుండా ఇతరులకు ఇచ్చుట ద్వారా తద్వారా మేము దైవత్వములో దైవ స్వభావములో మీ వలె ఇచ్చుట ద్వారా భాగస్థులమయ్యేటటువంటి విధముగా మమ్ము దీవించండి. తద్వారా ఇచ్చుటలోనే నిజమైన ఆనందాన్ని సంతృప్తాన్ని మేము కనుగొనేటటువంటి విధముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువానాదు జీవితం. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువానాదు జీవితం. నీవొసగిన వాణిని నీ కొరకే అంకితం. ఇదే పేదవాణి హృదయార్పణం. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, కనికర హృదయుడవైన నీవు మా దీన ప్రార్థనలను దయతో ఆలకింపుము. ప్రాపంచిక వ్యామోహములనన్నిటి నుండి మమ్ము విముక్తులను చేయుము. పరలోకపు రహస్యములను కొనియాడ మమ్ము యోగ్యులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతలుగు పరిశుద్ధ మరియామ్మతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమ అప్పం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ, గోధుమ అప్పం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు హేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల హృదయములను దృఢపరచి నీ అనుగ్రహ శక్తితో వారి విశ్వాసమును బలపరచుము. తద్వారా వారు ప్రార్థన చేయుటలో నిలకడ కలిగి పరస్పర ప్రేమలో నమ్మదగిన తనమును ప్రదర్శించుచు జీవింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నెల మొదటి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు దివ్యవాణి టీవీ మీ అందరి కోసం 2వ వాడకాన్ని ఏర్పాటు చేసింది. ఈ శుక్ర, శని, ఆదివారాలు ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఎస్విడి సభకు చెందినటువంటి రెవరెండ్ ఫాదర్ ఏరువా రవి గారు మన మధ్యకు వచ్చి ఈ వడకాన్ని బోధించెదరు. కనుక కుటుంబ సమేతముగా ఈ వడకములో పాల్గొని ఈ తపస్సు కాలంలో దీవెనలు పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి,
కలుషహారా కరుణించితివి, కలుషహారా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా.